100%. భక్తిని సృష్టించు, నీలో సృష్టించు, ఆటోమేటిక్గా నీ జీవితానికి కావలసినవన్నీ ఏమవుతాయి? సమకూర్చబడతాయి. అందుకే వారు ఎన్నటెన్నటికిని ఆ మాట అండర్లైన్ చేయండి. ఎన్నటెన్నటికిని ఏమవుతారట? కాపాడబడుదురు. అంటే భక్తిహీనుల సంతానానికి ఎఫెక్ట్ తప్ప భక్తిపరుడి సంతానానికి ఏమి లేదు, ఎఫెక్ట్ లేదు. నువ్వు భక్తిగా ఉండు, నీ సంతానానికి కూడా మేలేది. నిన్ను చూసి నీ పిల్లలు భక్తి నేర్చుకుంటారేమో, అవకాశం ఉంది. నిన్ను చూసి నీ కుటుంబం అంతా భక్తిని నేర్చుకుంటారేమో, అవకాశం ఉంది. వాళ్ళందరూ దేవుని పనిలో వాడబడతారేమో. భక్తుడు తన కుటుంబాన్ని కూడా దేవునిలో నిలబెడతాడు. భక్తిహీనుడు తన కుటుంబాన్ని కూడా తనతో పాటు దేవునికి దూరం చేస్తాడు. నువ్వు భక్తుడివైతే నిలబెట్టు కుటుంబాన్ని, నువ్వు భక్తురాలివైతే నిలబెట్టు కుటుంబాన్ని, భక్తిలో నిలబెట్టు. అది నీకు ఎన్నటెన్నటికీ మీరేమవుతారట? కాపాడబడతారు అంటున్నాడు. కాపాడబడతారు. చూడండి ఎంత బాగుందో బైబిల్. ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఆశ్చర్యపోయే సందర్భం ఒకటి ఉంది గ్రంథంలో. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం, అందరు తీయండి, బైబిల్ తీయాలి. ముగింపులోకి వెళ్తున్నాం మనం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఉన్నారటండి. ప్రవక్తలకు ఎవరున్నారట? శిష్యులు. అంటే వీళ్ళు కూడా ఎవరు? ప్రవక్తలను పోలి భక్తిగా బతుకుతున్నోళ్ళు. ఇందుకీ ప్రవక్తల శిష్యులు అనగానే ప్రవక్తలు వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తున్నారు. వీళ్ళు శిష్యరికం చేస్తున్నారంటే గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. గురుగారు ఏం చెప్తే అది విన్నారు, ప్రవక్త గారు ఏం చెప్తే అది విన్నారు, ఆయన మార్గాల్లో నడుస్తున్నారు, ఆయన చెప్పింది చెప్పినట్టు వింటున్నారు, మేలు పొందుకోవాలన్న ఉత్సుకతతో ముందుకు పరిగెడుతున్నారు. ప్రవక్తల శిష్యులు, రైట్. ఈ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఏమందట? నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. బాగా అర్థం చేసుకోండి. ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు ఏమయ్యాడట? టైం అయిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయాడట. టైం అయిపోయింది. ప్రవక్తల శిష్యుల్లో మళ్ళీ దేవుని కోసం బతుకుతున్నాడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అలాగ ఒక్కోసారి మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు, చెప్పలేం. కానీ మనం చనిపోయినా భయం లేదు కదా. మనకి చావు అయితేనే ఏంటట? లాభం కదా. చావు మనకు నష్టం కాదు. భక్తిగా ఉంటే, యథార్థంగా ఉంటే, విశ్వాసంతో ఉంటే చావు మనకు నష్టమా లాభమా? లాభం, నష్టం కాదు. ఏమండి? చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సో లాభాన్ని పొందుకునే ప్రక్రియలో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడట పెనిమిటి, తన భర్త. ఇప్పుడు ఈ భార్య బిడ్డలు ఉండిపోయారు, కానీ పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయాయి. చూడండి, బాధ్యత గల భర్త ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. బాధ్యత గల భర్త చనిపోతే పరిస్థితులు అన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అన్నీ అల్లకల్లోలం. మనం ఊహించలేని నష్టం అది. ఎందుకంటే భర్త ఇండిపెండెంట్ అయితే భార్య బిడ్డలు డిపెండెంట్స్. చాలామంది భార్యలు గృహస్థు జీవితం జీవిస్తున్న వాళ్ళు, గృహిణిగా కాలం గడుపుతున్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడిపోతారంటే సంపూర్ణంగా భర్త మీద ఆధారపడిపోతారు. ఇంకా వాళ్ళ పోషణ, వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా వీళ్ళు లోపల నిర్వహిస్తున్నా కూడా మొత్తం ఎవరు చూసుకుంటారు? భర్త చూసుకుంటాడు. కాబట్టి వీళ్ళు ఇంకా డిపెండెంట్స్. హీఈస్ ద ఇండిపెండెంట్. హస్బెండ్ ఈజ్ ద ఇండిపెండెంట్, షీ ఈజ్ ద డిపెండెంట్. ఆయన మీద ఆధారపడింది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఏమనుకుంటాడంటే, నా భార్య నాలో సగభాగం కనుక నా కొరకు ప్రయాసపడుతోంది, ఇంకా నేను తను ఒకటే అని అనుకుంటాడు. కాబట్టి ఇక ఇద్దరు సమానంగా పంచుకుంటారు, పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు, కుటుంబం చక్కగా నడుస్తుందన్న క్రమంలో టక్కన భర్త మాయమైపోయాడు అనుకోండి, మరణం భర్తను తీసుకెళ్ళిపోయింది అనుకోండి. అమ్మో, అది వర్ణింప సఖ్యం కాని వేదన, వర్ణింప వీలు లేని వేదన. చాలా బాధ, అది తట్టుకోలేని బాధ. ఇప్పుడు కేవలం మానసికంగానే కాదు, చుట్టూ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడుతుంది. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే, ఇప్పుడు తన డిపెండెంట్, ఏం తెచ్చినా ఆయన తేవాలి. ఇప్పుడు ఆయన పోయాడు అనేసరికి ఇంకేమీ లేదు. పిల్లల భారం, తన భారం, కుటుంబ భారం. ఒకవేళ ఏమైనా అప్పులు అనేవి ఎందుకు చేస్తాం? తీర్చుదాంలే, మనం ఉంటే తీర్చుదాం. చచ్చిపోతాం అనుకుంటే అప్పు చేస్తామా?
చేయం కదా, తీర్చేద్దాం అని చేస్తాం. అంటే నేను చెప్పే అప్పు న్యాయపరమైనది. కొన్ని అప్పులు పనికిమాలిన అప్పులు ఉంటుంటాయి. అన్ని అప్పులకి కలపకండి వీటిని. కొన్ని ఉత్తినే ఎందుకు చేస్తారో తెలియదు, వాళ్ళు అప్పు సరదాగా చేస్తుంటారు. తప్పు, అప్పు తప్పు, అప్పు తప్పు. బట్ ఎప్పుడు ఒప్పు అంటే అది నీకు నీ సామర్థ్యానికి ఉపయోగపడే విధంగా, పర్లేదు నేను తీర్చగలను, ఇది జరుగుతోంది కాబట్టి ఇలా తీర్చగలను. ఒకళ్ళు తీర్చలేకపోతే ఏం చేస్తాను, దానికి కూడా ఆలోచించుకోవాలి, అన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజమండ్రిలో మనకు మందిరం లేదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పోండి ఇక్కడ పోండి అనే తప్ప మనకి సొంతంగా స్థలం లేదు. ఒక స్థలాన్ని చూసాం, బాగుంది, తీసుకుందాం. చాలా పెద్ద స్థలం అది, అంతా తీసేసుకుంటారండి అని అడిగాడు. అంత ఓపిక లేదండి మా దగ్గర, మాకు దశంభాగాలు ఇచ్చే బిడ్డలు ఎవరు లేరు, సో మేము అడగం, వాళ్ళు ఇవ్వరు, కాబట్టి మా సంఘానికి అంత ఓపిక అయితే లేదు, మాది చిన్న సంఘమే, అంటే జనాలు ఎక్కువ ఉంటారు కానీ ఆర్థికంగా మేము చిన్నోళ్ళమేనండి, అంత మేము తీసుకోలేము, మరి ఎంత అని అడిగితే అది చాలా పెద్దది ఉంది సైటు, కానీ నేను అడిగాను అందులో సగం కూడా మా వల్ల కాదు, కొంత మేము తీసుకుంటాం అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆ కొంతకే ఇంత అవుద్ది అన్నాడు. అమ్మా అనిపించింది. సరే ఇప్పుడు ఏం చేయాలి, అప్పు చేయాలి, ఏం అమ్మాలి, ఒక సైట్ ఉంది మంది, అది అమ్మేయడానికి సిద్ధపడ్డా, అది బేరం పెట్టేసాం ఆల్రెడీ, అది అమ్ముడైపోతే కొంత డబ్బు వస్తుంది, మిగిలిన డబ్బు మనం సమకూర్చుకోవాలి, లోన్లు ఏమైనా చూడాలి, ఎంత అప్పు చేయాలి అని పేపర్ మీద రాసుకున్నాను నేను. నిన్నంతా అదే తలపోటు నాకు, ఎక్కడికి వెళ్ళా, పేపర్ సెల్ ఫోన్లో టైప్ చేసుకుంటూ చక్కగా ఎంత ఉంది మైండ్లో రన్ అవుతుంది, ఏం చేద్దాం, ఎంత సమకూర్చుకోవాలి, ఎంత అప్పు చేయాలి అనుకున్నప్పుడు ఎంత అప్పు చేయాల్సి వస్తుంది, దానికి ఎంత వడ్డీ అవుతుంది, నెల నెల ఎంత కట్టాలి మనం, ఎంత కట్టాల్సి వస్తుంది, సో మనం ఇంకా ఎక్కువ ఆశపడి తీసుకుంటే ఎంత నష్టపోతాం, ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత నేను ఒక అంచనాకు వచ్చాను. ఇప్పుడు అప్పు చేయడానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ ఈ ప్రవక్తల శిష్యులు పోయినట్టు నేను కానీ పోయాను అనుకోండి, నా భార్య లేదా నా కుటుంబం ఆ అప్పు తీర్చగలిగే సామర్థ్యం గలవాళ్ళ కాదా, అది కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాను నేను. లేదా మన సంఘం ఈ అప్పు తీర్చడానికి వీళ్ళు సరిపోతారా సరిపోరా, ఇది వీళ్ళ వల్ల అవుతుందా అవ్వదా, ఏదైనా అమ్మేసైనా పోనీలు కట్టగలరా, ఇంత ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవాలి. ఇవేవో ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను అప్పు చేశాను అనుకోండి, ఎందుకంటే మరలా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నా సొంతానికి కాదు సుమా నేను అప్పు చేసేది కూడా, ఎందుకంటే నేను దేవుని వాడను, నేను దేవుని కొరకు పుట్టినవాడను, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడను, దేవుని సన్నిధిలో నిలువవలసిన వాడను. నేను చచ్చేంత వరకు చేసే ప్రతి కార్యంలో నా తండ్రిని మహింపరచాలి. దట్ ఈజ్ మై గోల్. నా కొరకు నేను పుట్టి, నా కొరకు నేను బ్రతికి, నా కొరకు నేను కార్యాలు చేసుకుని, నా ఉద్దేశాలు నెరవేర్చుకుంటే నేను అందరిలో ఒక్కడిని అయిపోతాను. బట్ నేను అలా ఉండకూడదు, నేను అందరిలో ఒక్కడిని కాదు, నేను ప్రత్యేకింపబడిన వాడను, నేను ప్రత్యేకమైన కార్యాలు నా ప్రభు కొరకు చేయడానికి ఎన్నుకొనబడ్డాను కనుక నేను నా ప్రభు కోసం చేసే ప్రతి పని కూడా శక్తివంతంగా ఉండాలి, దాని కొరకు నేను ఒక ప్రణాళిక రచించుకోవాలి. ఇది సంపూర్ణంగా నా ఆలోచన. సో ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు తొందరగా మన కుటుంబాన్ని ఏం చేయం, నష్టపెట్టాం. కానీ పాపం మరి ఈ ప్రవక్త గారు ఎందుకు అప్పు చేశారో నాకు తెలియదు. ఏమైందో చూడండి, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. డబ్బులు లేవట కానీ ఏముందట ఆయన దగ్గర, చెప్పండి ఏముంది, భక్తి అయితే ఉందండి. ఆయన బతికున్నప్పుడు భక్తి ఉంది, డబ్బులు లేవు. సరే డబ్బులు లేవని ఎందుకు అప్పు చేశాడో, మొత్తం మీద అప్పు అయితే చేశాడు మహానుభావుడు. అది ఏ కారణం చేత చేశాడో ఆయనకే తెలియాలి. లేదా రేపు పొద్దున ఎప్పుడైనా మీరు పరదేశికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎత్తికి మరీ అడగండి, ఏమండి మా సేవకుడు మాకు వాక్యం నేర్పించినప్పుడు మీ గురించి కూడా చెప్పారు, మీ పేరు రాయబడలేదు అక్కడ, కానీ ఎలీషా గారి శిష్యులు ఎవరెవరంటే ఇక్కడ మీరని చెప్పారు, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది ఎవరి గురించి అంటే మీరని చూపించారండి దేవదూతలు వచ్చి, అందుకని మీ దగ్గరకు వచ్చాను. మరి ఏంటండి కథ, ఏమప్పు చేశారండి మీరు అని అడగండి. సరే ఎందుకో మొత్తం మీద దైవజనుడు ఏం చేశాడట, అప్పు చేశాడట, అప్పు చేసి చచ్చిపోయాడు పాపం. కానీ చచ్చిపోయే సమయానికి ఆయన అకౌంట్లో డబ్బులు లేవట, కానీ ఏముందట, భక్తి అయితే పుష్కలంగా ఉందట. భక్తి ఎలా ఉంది, పుష్కలంగా ఉంది. 2 కొడుకులు, అతనికి ఎంతమంది పిల్లలు, 2 పిల్లలు, రైట్. తర్వాత ఇప్పుడు అప్పులోడు వచ్చారట ఇంటికి, చచ్చిపోయిన తర్వాత వస్తారు వాళ్ళు, అంటే బతుకుండగా కూడా వస్తుంటారు.
బతికుండగా పెద్ద టార్చర్ పెట్టరు, చచ్చిపోయాక భయం ఎక్కువ పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఎవడు కడతాడరా బాబు నా డబ్బులని. ఆ భయం వల్ల రోజు రోజు ఇంటికి వచ్చేస్తుంటారు, గుమ్మం ముందు కదలరు. ఇంకొకడైతే అంటాడు నా డబ్బు కట్టి శవాన్ని తీసుకెళ్ళి అంటాడు. మనకేమో శవం అన్నా మనిషిలాగే కనబడతారు కదా, ఇంకా ఆ మనిషితోనే ఆ శరీరంతో ఇన్నాళ్ళు కాలం గడిపాం, ఆ శరీరంతోనే తిరిగాం. ఇప్పుడు చచ్చిపోగానే శరీరం నాది కాదని అనలేం కదా. మనం మనం అలాగా ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం కావాలంటే తీసుకెళ్ళిపా అని అనగలవా? అనలేమండి. లోపల ఏదో ఒకటి ఏడిపిస్తుంది మనల్ని. ఇన్నాళ్ళు మన కళ్ళ ముందు తిరిగింది ఈ శరీరమే కదా. ఎంత కాదనుకున్నా నా భర్త శరీరం, ఎంత కాదనుకున్నా నా భార్య శరీరం, ఎంత కాదనుకున్నా నా బిడ్డ శరీరం, నా తల్లి శరీరం, నా తండ్రి శరీరం. ఇది వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఆత్మగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ కనీసం కడసారి సంస్కారాలైనా చక్కగా చేయకపోతే ఎలాగా అన్న మనసులో ఏదో చిన్న వేదన ఉంటుంది. వదిలేలేం. వదిలేలేక ఏం చేస్తాం? ఆ పెట్టి తెప్పించి, పువ్వులు తెప్పించి, అవి తెప్పించి, ఇవి తెప్పించి, అందరిని పిలిచి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసి చక్కగా తీసుకెళ్ళి గొయ్యి తవ్వి అందులో పెట్టి కడసారి సంస్కారాలన్నీ, అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేసి చక్కగా ప్రార్థన చేసి వచ్చేస్తాం. చిట్ట చివరి చూపు అంటాం. అసలు అయిపోయింది, వెళ్ళిపోయింది శక్తి, ఆత్మ వెళ్ళిపోయింది. కానీ మనం ఆ దేహానికి ఆ కార్యాలు చేస్తాం. ఇప్పుడు అప్పులోడు వచ్చి కూర్చుంటాడు, డబ్బు కట్టి శవానికి వదిలించండి అంటాడు. ఇప్పుడు ఏం చేయగలం? ఆయన కాదనలేము, అలాగని దిగజారిపోలేము, వదిలేలేము. అలాంటి సందర్భాల్లో కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే తాను తీర్చలేని భారాన్ని కూడా ఏం చేస్తారు, నెత్తి మీద వేసుకుంటుంటారు. ఏమండి బాబు, ఈ టైంలో ఇబ్బంది పెట్టకండి, ఏదో జరిగిపోనివ్వండి, నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీరుస్తానండి అంటారు. మాట వరుస కంటే అక్కడ జిగిరి బేలలా టైట్ చేస్తాడు. ఇంకా ఆ మాట కోసమే వచ్చి కూర్చున్నాడు అక్కడ. అయితే మీరు సంతకాలు పెట్టండి, మీ పిల్లలతో సంతకాలు పెట్టించండి, మొత్తం మీద ఆడు అప్పు అడిగి తీరాలి. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆడు చచ్చిపోతాడు ఏదో రోజు, ఆడు పట్టుకెళ్ళడు. సరే, జరిగిపోయింది. అప్పు కట్టలేకపోతున్నారు వీళ్ళు. రోజు అప్పులోడు ఇంటికి వస్తున్నాడు, కానీ వీళ్ళు అప్పు కట్టలేకపోతున్నారు. అప్పుడు అప్పులోడు ఏం ప్లాన్ చేశారంటే, నాకు నీ కొడుకులిద్దరిని ఇచ్చేస్తే వాళ్ళిద్దరిని నేను దాసులుగా పెట్టుకుంటా, రేపటి నుంచి జీతం లేని పనోళ్ళు నీ కొడుకులు, నాకు వీళ్ళ జీతం అంతా దేనికి కట్ చేసుకుంటా? అప్పుకి. ఒకవేళ జీతం ఉందో మరి లేకపోతే దాసులుగా అంటే డైరెక్ట్ ఇంకా అప్పుకి వీళ్ళని తీసేసుకుంటానని పట్టుకెళ్ళిపోతున్నాడు. పూర్వం మనుషులు కొనుక్కునేవారు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, అప్పు ఉందా, అప్పు తీర్చలేనయ్యా కారు పట్టుకెళ్ళిపో, అప్పు తీర్చలేనయ్యా ఇల్లు పట్టుకెళ్ళిపో, అప్పు తీర్చలేనయ్యా బండి పట్టుకెళ్ళిపో అంటుంటారు కదా అప్పుడప్పుడు. మరి గొప్పకి చేసేస్తుంటాం ఒకసారి అప్పులు. మనకు అక్కర్లేని మరలా చెప్తున్నాను చూడండి, అవసరం లేని వస్తువులు కొంటే అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకు కారు అవసరం లేదనుకోండి, కొనకూడదు, బండి మీద తిరగండి. బండి అవసరం లేదనుకోండి, అసలు కొనకండి, సైకిల్ మీద తిరిగేయండి. ఆ స్తోమత మనకు లేనప్పుడు పనికిమాలిన, అప్పుడు బ్యాంకులో మనకు ఎలాగో లోన్ ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? ఈఎంఐ కడితే చాలు. ఈఎంఐ అన్న ఒక మాయలో పడిపోతాం మనం, కట్టేస్తే సరిపోతుంది కదా అని. కానీ కట్టలేకపోతే వస్తువు పోయే, కట్టింది పోయే, తర్వాత ఆక్షన్కి పెడతాడు, మన కాదు ఇంకొకటి వచ్చి పాడుకుంటాడు. అరే ఇన్ని రోజులు నా జీవితం అంతా దీనికి ఎలా వృధా చేశాననిపిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా పనికిమాలిన వాటి కోసం అప్పులు చేయకూడదు. పనికొచ్చే వాటి కోసం చేయొచ్చు, తప్పులేదు. అది కూడా చాలా ప్రణాళిక రచించుకొని చేయాలి. నేను అప్పు చేస్తున్నాను, ఇంత ఏం చేయగలను, చేర్చగలనా లేదా? నన్ను వాడు ఒకరోజు బండి కొంటాను అన్నయ్య అని వచ్చాడు. ఏం కొంటారా అంటే బుల్లెట్ కొనుక్కుందాం అనుకున్నాను. ఏం సాధిస్తారా, బుల్లెట్ కొనుక్కున్నాను నన్ను. 2 లక్షలు పెట్టాలి. పెట్టి ఏమవుతుంది, నీకు ఆల్రెడీ బండి ఉంది కదా. ఉంది, కానీ నా బాడీకి బుల్లెట్ బాగుంటుంది అన్నారు ఎవరో. నీ బాడీకి విమానం కూడా బాగుంటుంది అంటాడు ఎవడో. అప్పుడు ఏమని చేస్తావు, విమానం కొంటావా? ఇంకా ఆయన బాడీకి రైలు బండి బాగుంటుందట, కొనుక్కో, పట్టాలు వేసి తిప్పుకుందు కానీ. సో ఎవడో ఏదంటే ఆడికి కడతాడు అప్పు. ఒరే నీకు బుల్లెట్ భలే కొందరా అంటాడు, అక్కడితో పోయాడు. అవసరంతో సారి ఎవరైనా ఆడు కోరిక కూడా తీసేసుకుంటాడు అక్కడ, నీ చేత కొనిపించేసి. 2 రోజులు పట్టుకెళ్ళొచ్చు, 3 రోజులు పట్టుకెళ్ళొచ్చు, తర్వాత తెచ్చి నీకు అప్పు చెప్పేస్తాడు. ఈఎంఐ నువ్వే కట్టుకోవాలి, అలా అమ్మాయి కట్టదు. సో కాబట్టి ఆడెవడో బాగుందన్నాడని మనం కొనేయడం, ఆడెవడో బాగుందన్నాడని మనం తీసేసుకోవడం, అదంతా కరెక్ట్ కాదు. మొన్న ఎవడొచ్చి
ప్రసాద్ రెడ్డి గారు ఏంటండి ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అన్నాడట. ఇప్పుడు ఆడ అన్న మాట కోపం వచ్చేసి ఇప్పుడు ప్యాలెస్ కట్టేస్తే అడుక్కు తింటా పోతాను నేను. సో నాకు నడిచిపోతుంది నా అన్నయ్య, అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడు, చూద్దాం. ముందు ఆయన పని నేను చేస్తున్నాను కాబట్టి నా పని ఆయన ఏదో రోజు తప్పకుండా చేస్తాడు, నాకు భయం లేదు. ముందు నేను ఆయన పని కోసం నిర్ణయింపబడ్డాను, ఆయన పని చేసుకుంటూ పోతా. తర్వాత నా పనులు ఆయన చూసుకుంటాడు, నన్నేం వదలడు ఆయన. నాకు 100% నా గుండెల నిండా ఉన్న విశ్వాసం అది. సో నాకు ఏ సమయానికి ఏది అవసరమో అది గింగిరాలు తిరుక్కుంటూ వచ్చేయాలంతే, అది ఆయన చూసుకుంటాడు. సో నేను ఎంతవరకు నన్ను పరీక్షిస్తున్నాడో ఆ పరీక్షలో నేను పాస్ అవ్వాలి. నా పరీక్షలన్నింటిలో నేను పాస్ అయినప్పుడు నా ప్రభువు నన్ను పాస్ చేస్తాడు. ఒక దినం వస్తుంది నన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు, అస్సలు చేయడు. ఎందుకంటే పరిపూర్ణమైన విశ్వాసం నాది, అది నా బలం. సో కాబట్టి ఎప్పుడూ కూడా గొప్పలకు పోయి ఏం చేయకూడదు, అప్పులు చేయకూడదు. ఒకటి పెళ్లి కోసం అప్పు చేసేస్తుంటాడు, ఫంక్షన్ కోసం అప్పు చేసేస్తుంటాడు. ఎవడో అన్నాడట అప్పు చేసినా పర్లేదు నిప్పులాడి సారా తాగాలన్నాడట. నిప్పు అయిపోతావు, నాశనం అయిపోతావు, దరిద్రం వదిలిపో. అప్పు దిక్కుమాలి సామెతలు చెప్పకు. అప్పు చేసినా పర్లేదట, ఏం తాగాలట, నిప్పులాడి సారా తాగాల, నాశనం ఇంకా తర్వాత జీవితం. సో కాబట్టి అలాంటి పనికిమాలిన ఆలోచన విధానమే మనకు ఉండకుండా మనకి ఏది అవసరమో అది ముందుకెళ్తే మంచిది. అవసరం లేనిది పట్టుకుంటే ఇదిగో ఇలాంటి దుర్భర పరిస్థితులు వాటిల్లుతాయి. సరే, మొత్తం మీద వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతా, అప్పుకు క్లియర్ అయిపోయింది. ఇద్దరు కొడుకులు పోయే, భర్త పోతే ఆమె ఏమైపోవాలి చెప్పండి? ఇప్పుడు విధవరాలు చెప్పండి, ఏమైపోవాలి? ఏముంది చెప్పండి? ఇంక జీవితం చచ్చిపోవాలంతే. ఇంకా కనీసం ఆ కొడుకులైనా తెచ్చి ఏదోటి పెడతారన్న హోప్ ఉంది. ఇప్పుడు కొడుకులను కూడా ఏం చేస్తున్నాడు వీడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? దాసులుగా పట్టుకుపోతాడట. కొడుకులను కూడా పట్టుకుపోతే ఇంక ఈ భార్య ఏమైపోవాలి? అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, మార్గాలన్నీ మూసుకుపోయాయి అనుకున్నప్పుడే భక్తి నీకు ద్వారాలు తెరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్గాలన్నీ మూసుకుపోయాయి, ఏ హోపు లేదు, ఇక అంతా అయిపోయింది. నా భర్త చనిపోయాడు, కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నాడు అప్పులోడు, ఇక నాకంటూ ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నాను, ఇక రేపు మాపో చచ్చిపోవాలంతే, చావు తప్ప వేరే దిక్కు లేదు అనుకున్నప్పుడు కూడా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు గ్రంథంలో ఉన్నమాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అవును, పుట్టించింది యోబుకి, వాళ్ళు అడగక్కర్లా, పుట్టించింది. యోబు నరాల్లో భక్తి వలన కలిగిన ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఎందుకంటే అలాంటి కోట కట్టుకున్నాడు లోపల. ఏం పర్లేదు, ఏమైనా కానీ ఏదైనా జరగని, నా భక్తి తగిన కాలమందు ఆ శక్తి నాకు ఉపయోగపడుతుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? చూడండి ప్రియమైన దేవుని సంఘమా, ఏమీ లేవట, అన్నీ పోయాయట. అప్పుడు చిట్ట చివరిగా ఎలీషా దగ్గరికి వెళ్ళిందట, మొర్రపెడుతోందట. ఎలీషాతో మొర్రపెడుతుందట, అయ్యా, శిష్యులలో, ప్రవక్తల శిష్యులలో ఒకడు, నా భర్త గురించి మీకు తెలుసు కదా, చాలా భక్తి గలవాడు. ఇప్పుడు ఎలీషా వెంటనే, ఆడి గురించి నాకు తెలుసు, ఆడేం భక్తి గలవాడు కాదు, పనికిమాలినోడు అని అన్నాడా? గెహజీ లాంటివాడైతే అనేతుడిన, నీ కుష్టి మరి ఆ కుష్టి తెచ్చుకున్నావు కదా, నీకు నీ సంతానానికి కూడా అంటించుకోపో అని ఇచ్చేశాడు. గెహజీ అయితే అనేతుడు, కానీ అలాగనలా, నీ భర్త గురించి నాకు తెలుసు, నిజంగానే అతడు భక్తిపరుడు, ఏమీ లేని భేదోడు, కానీ ఎవడు భక్తిపరుడు, దేవుని కార్యాలు జరిగించను. నేను అనుకుంటాను ఈ అప్పులు కూడా దేవుని పని కోసం చేసి ఉండొచ్చు, మనకు తెలీదు. కొంతమంది అప్పు చేస్తారు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు కూడా అప్పు చేస్తారు, తప్పులేదు. మన సామర్థ్యానికి మించి కొన్ని సందర్భాల్లో కష్టపడుతుంటాం. మన సామర్థ్యము కొలది ఆలోచించి కష్టపడాలి. అది కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఒక విషయం, నేను నన్ను మాదిరిగా తీసుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను అప్పు చేస్తున్నాను అనుకున్నప్పుడు చాలా ప్రణాళికలు వేసి అప్పు చేస్తాను. ఏ ప్రణాళిక లేకుండా తర్వాత నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేసి అలా చేయకూడదు. మనం తీర్చగలమా, లేకపోతే తర్వాత ఏమైనా అసెట్స్ ఉన్నాయా, అవి అమ్మేమైనా తీర్చగలరా, ఎంతవరకు తీర్చగలరు, ఇది సరే. కుటుంబం కోసం చేశాడో, మరి దేవుని పనిలో చేశాడో, పరిచర్యలో చేశాడో, మొత్తం మీద అప్పు చేశాడు. అయినా అప్పు లేకుండా జీవితాలు
నడవు, ఎక్కడో చోట ఏదోటి అదో ఇదో ఏదోటి తెచ్చుకుంటుంటాం అప్పుడప్పుడు. మన బోధనలు ఎలా ఉంటాయంటే వడ్డీ తీసుకోకూడదు అంటాడు, వడ్డీకి మాత్రం అప్పు తెస్తుంటాడు. అర్థమైందా? వడ్డీలకు అప్పులు తేవచ్చా, తేకూడదా? అలా అయితే తప్పు చేయకూడదు, తప్పును ప్రోత్సహించవచ్చు. ఇదేంది ఇది? సో వడ్డీ కూడా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏమైపోయింది, భాగం అయిపోయింది. సహోదరులకు వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు నీ ఇంటి వారు, నీ రక్త సంబంధులకు కూడా నువ్వు వడ్డీలకు ఇచ్చావనుకో, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. ఆపద వచ్చినప్పుడు నీ రక్త సంబంధులను ఆదుకుంటావు, వాళ్ళకి మధ్యలో వడ్డీలు ఉండవు. కానీ ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా చెప్తాడు, అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చు అంటాడు. ఉంది బైబిల్ గ్రంథంలో, అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చు అని బైబిల్లో ఉంది. అంటే నీ రక్త సంబంధి కాని వాడితో నువ్వు వ్యాపారం చేయొచ్చు, కానీ నీ కుటుంబ సభ్యులతోనూ రక్త సంబంధికులతోనూ వ్యాపారాలు చేస్తే ఇంకా అంతకంటే దరిద్రం ఏమీ లేదంటున్నాడు అక్కడ. అవన్నీ చాలా లోతైన సబ్జెక్టులు. సరే, ఇక్కడ నేను ఎప్పుడూ ఎవరికి వడ్డీ కట్టలేదని వాళ్ళు చేయొద్దండి. సూపర్, ఒక్కడు కూడా లేడు, ఒక్కడు లేడు. అంటే మన అందరం ఏం కట్టిన వాళ్ళం? ఈ క్వశ్చన్ నువ్వు ఏ సంఘంలో అడిగినా ఇదే ఆన్సర్. మన సంఘమే కాదు, ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఎవరుంటారు? ఏమయ్యా ఎప్పుడు అప్పు చేయలేదంటే చేయత్తవయ్యా, ఎవడెత్తాడు? ఎవడికి వడ్డీ కట్టలేదని వాడు చేయత్తండి అయ్యా, ఎవడెత్తాడు? అంటే మన అందరం వడ్డీలు కట్టి ఈఎంఐలు కడతాం, బ్యాంకుకి కట్టినా వడ్డీ కట్టినట్టే కదా, బండికి కట్టినా కట్టినట్టే, ఇంకొకటి కట్టినా కట్టినట్టే. దేనికి అప్పు చేసి కట్టినా ఏం చేస్తున్నాం? వడ్డీలు కడుతున్నాం. కట్టకుండా కుదరదు. నేను కూడా కడుతున్నాను, కట్టాలి, ప్రతి నెల కడతాను, కట్టాలి. కట్టకుండా ఎలా కుదురుతుంది? మనం చేసే పనిలో మనకు అవసరం, కడతాం. సరే, మొత్తం మీద ఇది పరిస్థితి, కుటుంబం పరిస్థితి. అప్పుల్లో ఉన్నారు, భక్తి మాత్రం మిగిలింది, ఇంకేమీ మిగల్లా. అప్పుడు ఎలీషా అడిగాడట. ఏం అడిగాడు చూడండి, 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేం కావాలమ్మా అని అడిగాడట. ఇప్పుడు ఆ పైకి వెళ్ళిపోయినా పరదేశంలో ఉన్నా ఈయనకి తెలుసు కదా ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత భక్తిపరుడో ఈయనకి తెలుసు. ఏం కావాలమ్మా, నీకేం కావాలి అని అడిగాడట ఎలీషా. అడిగితే ఆమె అందట, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు అంటే. ఏ ఇంట్లోంచి ఆన్సర్ రాదండి. చూడండి ఎలాంటి దుస్థితిలో ఉందో ఆ కుటుంబం. ఏమన్నా చూడండి ఆమె. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉంది, తప్ప మరేది లేదు. బాబోయ్, ఏమిల్లది, ఏమిల్లండి అది. ఇంతగా నూనె కుండ నిండా నూనె ఉందో లేదో, అందులో సగమే ఉందేమో, లేక కొంచెమే ఉందో ఏమో, ఎవడికి తెలీదు. ఏముందమ్మా నీ దగ్గర అంటే, నూనె డబ్బా ఉందని చెప్పమంటే అంతకంటే ఇంకేమన్నా ఉందా? కడుబేద పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కడుబీద, భయంకరమైన పేదరికం అది. భర్త పోగానే అన్నీ పోయినాయి అనమాట. నాకు తెలిసి అప్పులోడు చాలా వరకు పట్టుకెళ్ళిపోయి ఉంటాడు, ఇంకా మిగిలిపోయింది నా కొడుకుల కోసం వచ్చి ఉంటాడు. అది కూడా పట్టుకెళ్ళిపోదాం, కొడుకులు కూడా పట్టుకెళ్ళిపోదాం, బాగున్నారు పిల్లలు ఇద్దరు పనిలో పెట్టుకోవచ్చు అనుకుని ఉంటాడు, జీతం లేకుండా. ఇంకా అంతే కదా, శవాల మీద రూపాయలు ఏరుకునే రాబందులు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళకి కనికరం, జాలి, దయ ఉండవు, పీడించి పిప్పి చేసి లాక్కుపోతుంటారు మన దగ్గర ఉన్నవి. సరే, మొత్తం మీద ఏముందమ్మా నీ దగ్గర? ఏమి లేదు బాబయ్య, ఒక కొండ ఉంది, అందులో కొంత నూనె ఉంది. కానీ ఎలీషా కొండ కనబడట్లేదు, నూనె కనబడట్లేదు, వాళ్ళ ఆయనలో ఉన్న భక్తి కనబడుతుంది. అర్థమైందా? ఏం కనబడుతుంది? వాళ్ళ ఆయనలో ఉన్న భక్తి కనబడుతుంది ఎలీషాకి. కొండ ఉందమ్మా, కొండలో నూనె ఉంది, సరే అన్నాడు. అప్పుడు ఏం చేశాడట? అది తప్ప మరి ఏమీ లేదనేది అండర్లైన్ చేసుకోండి. అది తప్ప మరి ఏమీ లేదు. అప్పుడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకో. బాగానే ఇచ్చారండి వాళ్ళు. మామూలుగా అయితే ఎవరు, మనం అయితే ఏమో అమ్మేసుకుంటామేమో, ఎందుకు ఇస్తామంటారు. అసలే అప్పులు పాలైపోయావు, రోజు అప్పులోడు ఇంటికి వస్తున్నావు, నాకు తెలీదా? పాత్రలు అడుగుతున్నావు అంటే ఏమైనా జెండా ఎత్తేసే కార్యక్రమం ఏమో, మా పాత్రలు పట్టుకుని అంటారేమో. మొత్తం మీద మట్టి పాత్రలు తెచ్చుకుందో, ఏం తెచ్చుకుందో. ఆ రోజుల్లో మట్టి పాత్రలు కూడా మరి విలువైనవే కదా. సరే, పాత్రలు తెచ్చుకుందట. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవు నీ కుమారులు లోపలుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవన్నీ పక్కన పెట్టుకోండి అన్నాడట. ప్రవక్త చెప్పాడు కదా, చేయాలి కదా. ఇప్పుడు
ఏం చేసిందట? ఆమె అతని యొద్ద నుండి పోయి, ఇంతకీ ఎలీషా వెళ్ళలేదండి, ఆవిడ కూడా చెప్పాడంతే, మాట చెప్పాడంతే. ఏముంది నీ దగ్గర? నూనె కుండ ఒకటి ఉందండి, పోయింటి పోయి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర ఏమేమి ఖాళీ పాత్రలు అన్ని ఇరువు తెచ్చుకో, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని అందులో ఆ నూనె పోసేయి అని చెప్పాడట. ఆ పాత్రలన్నీ ఓ పక్క పెట్టంటే తానును తన కుమారులు లోపలికి వెళ్ళారు, తలుపులు మూసేసుకున్నారు. అరే నాయన వెళ్ళండి, దొరికిన పాత్రలన్నీ పట్టుకురండి అంది. కొడుకులు ఇద్దరు వెళ్ళారు, మొత్తం మీద అన్ని పాత్రలు పోగేసామండి. ఖాళీ పాత్ర ఉంటే ఇస్తారా, ఖాళీది ఉంటే ఇస్తారా, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం, ఖాళీది ఉంటే ఇస్తారా, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అని అందరి దగ్గర ఎరువు అని ఉంది. అక్కడ ఎరువు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇచ్చేయాలని, నువ్వు ఎరువు వేసుకోవాలని కాదు, అర్థమైనా? నీకు ఎరువు అయిపోవాలని కాదు, ఎరువు పుచ్చుకున్నావు అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇచ్చేయాలి. మనకు ఎవరో ఒక ఆవిడ అలాగే, అక్క పిల్లని చూసుకోవడానికి వస్తున్నారు, నువ్వు కొత్తగా చేయించుకున్నావు కదా, ఇవ్వని అడిగిందట. అదేదో హారమో దారమో, సరే మొత్తం మీద పాపం పిల్లని చూసుకోవడానికి వస్తున్నారంటుంది కదా, ఈ పొనీలు ఇద్దామని చెప్పి ఇచ్చిందట. ఇంకా అంతే, రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంటుందట, ఇస్తలేదు. ఇందుకు విచిత్రం ఏంటో, వచ్చినోడికి చెప్పింది ఇది మా పిల్లకి చేయించానని. చూడండి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది, కేసులు అయిపోయి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి అలా బలవంతంగా లాక్కున్నారు, సంబంధం కూడా చెడిపోయింది, 5 రోజులు పోయింది. ఏమి ఇస్తావో మరి అదే కోస్తావు. ఎందుకు మన గాంధీ ఏ ధైర్యంతో మరి చెప్పేసిందో, అంటే తర్వాత దానికి తగ్గ గిల్టినాక ఏమన్నా డూప్లికేట్ చేద్దాం అనుకుందో, ముందు అల్లుడు చెక్ చేయించుకున్నాక. ఎందుకు అబద్ధాలు? మంది గాంధీ మంది కాదు, మంది అయితే దాన్ని ఎవడో మన దగ్గర నుంచి తీసుకోలేడు. మనకున్నదేదో అదే మంది, అదే చెప్పుకుంటేనే మంచిది. లేనిది ఎప్పుడు మంది అని చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు, లేని దాంతో గొప్పలకు పోవడం కూడా మంచి పద్ధతి కాదు. సరే, ఎరువు తెచ్చుకున్నప్పుడు ఇచ్చేయాలి. సరే, ఎరువు తెచ్చుకుందట, అందరిది ఎరువు తెచ్చారు, కుండలన్నీ ఇంట్లో పెట్టుకున్నారు, తలుపులు మూసారు. కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో ఈ కొండలో నుంచి ఉన్న కొంత నూనె పోయడం మొదలుపెట్టింది. అది అక్షయ పాత్రగా మారిపోయింది. ఎలా మారిపోయింది? అక్షయ పాత్రగా మారిపోయింది. పోస్తానే ఉంది, నూనె అయిపోవట్లేదు, వస్తానే ఉంది, పోస్తానే ఉంది, నూనె వస్తానే ఉంది. నీటి జల ఉబికినట్టుగా నూనె జల కొండలో నుండి ఉబుకుతోందంటే భక్తిలో ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావాలి. ద్వారాలు లేని చోట కూడా దేవుడు ద్వారాలు తెరవగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు భక్తి అనే కోట లోపల కడితే అసలు నువ్వు అన్నీ మూసుకుపోయండి, నాకు ఏ దారి లేదండి, నాకేం అర్థం కావట్లేదండి, సహనం కోల్పోదు దయచేసి. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతే ఏమి సాధిస్తావు? చావు పరిష్కారం కాదు. సహనంగా ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుతో ఉండు. అన్ని మార్గాలు వాటంతటా ఏమవుతాయి? తెరువబడతాయి. ఖచ్చితంగా దేవుడు మనకు ద్వారం తెరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగానైనా సరే నీకు సహాయం వస్తుంది. అది ఎలా వస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. నీ కష్టకాలంలో నీ భక్తిని నాదుకుంటుంది. ఊహించని మేలులు దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మొత్తం కుండలన్నీ నింపేశారట. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, అరే బాబు ఇది అక్షయ పాత్రరా, ఇంకేమనుంటే పట్టుకురా, ఉన్నప్పుడే పోగేసుకుందాం, తొందరగా తే ఇంకేమనుంటే పట్టుకురా అంటే వాళ్ళు అన్నారట, అమ్మా మొత్తం తిరిగేసాం, అన్నీ పోగేసాం, ఇంకేమీ లేవమ్మా, మ్యాక్సిమం తెచ్చేసాం, ఇంక లేవు, మొత్తం పోగేసేసాం, ఇంకేమీ లేవని చెప్పాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అయ్యా కుండలన్నిటిలో నూనె పోసానయ్యా, కుండలన్నీ నిండిపోయాయి, కొండ మీద కుండ పెట్టేశాం, గదంతా నూనె కుండలతో నింపేశాం. బోలెడంత నూనె ఉంది మా దగ్గర. కాస్ట్లీ సరుకు, క్వాలిటీ సరుకు, క్వాంటిటీ దేవుడు ఇచ్చాడంటే అది చీప్ ఉండదు. కల్తీ నూనెలు ఇవ్వడం మనకులాగా. మనం వాడే ప్యాకెట్ నూనెలు అన్నీ కల్తీయే, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి తాగుతుంటే. ఆడించుకున్నవేవో శ్రేష్టం తప్ప ఆడించుకునేవన్నా మిల్లోడు మోహం చేస్తున్నాడు జాతకుండల దగ్గర. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎవరైపోయారు మనకి? మోసగాళ్ళు. అయినా వాక్యమే కల్తీ చేస్తున్నప్పుడు సరుకులు కల్తీ చేస్తే పెద్ద గొప్ప.
మన క్రైస్తవ్యంలోనే బహుమోసగాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు కల్తీ 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 చేసి పడేస్తున్నారు దేవుని వాక్యాన్ని, ఎలా కావాలంటే అలా బోధించేసి. కాబట్టి సరుకులు కల్తీ చేసేవాళ్ళు ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇక్కడ ఉన్న సరుకు ఏ సరుకు? ఇది క్వాలిటీ సరుకు, దేవుడిచ్చిన సరుకు అది, అందులో కల్తీ లేదు. అలాంటి స్వచ్ఛమైన కుండలతో గది మొత్తం ఏమైపోయిందట? నిండిపోయింది. అప్పుడు ఆ నూనె అమ్ముకో, వ్యాపారం మొదలెట్టమ్మా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మొదలెట్టు? ఒక సాదాసీదా గృహిణిని ఏం చేశాడు దేవుడు? వ్యాపారస్తురాలిగా చేశాడు. అబ్బా, ఏం అద్భుతం! ఇక మీదట ఆమె నూనె వ్యాపారస్తురాలు అయ్యింది. ఒక సాదాసీదా పేదింటి గృహిణి, భర్త భక్తి ఆమెను ఏం చేసింది? వ్యాపారస్తురాలిని చేసింది. ఏం వ్యాపారం? నూనె వ్యాపారం, ఆయిల్ బిజినెస్. సో భక్తుంటే దారులు అవే వస్తాయి, భక్తుంటే మార్గాలు అవే తెరుచుకుంటాయి. ఎక్కడో మూతపడిపోయిన అనుకోకు, ఎక్కడో దొరికిపోయిన అనుకోకు, ఎక్కడో లాక్ అయిపోయిన అనుకోకు. నిజంగా నువ్వు భక్తి చెయ్యి, మంచి మనసుతో చెయ్యి, యథార్థంగా చెయ్యి, దేవునికి భయపడు. ద్వారాలు ఆటోమేటిక్గా వాటంతటవి తెరుచుకుంటాయి, తెరుచుకుని తీరాల్సిందే. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ సుడిగుండాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు అవి ఏవైనా సరే, నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో అవన్నీ మీకు అనుగ్రహింపబడును, వాటన్నిటి నుండి మీకు విడుదల లభించును. తప్పక దేవుని సహాయము మీ వద్దకు వచ్చును. భక్తిలో ఉన్న శక్తి అది. సో మనం కష్టం వచ్చేదాకా భక్తి చేయం, కష్టం వచ్చాక మనలో ఉన్న భక్తుడు నిద్రలేస్తాడు. దేవుడు మాత్రం నేను పట్టించుకోడు. ఎందుకంటే ఇది కష్టకాలపు భక్తి, ఇష్టకాలపు భక్తి కాదు. ఇష్టకాలముందేమో భక్తి కష్టమైంది, కష్టకాలముందు భక్తి ఏమైంది? ఇష్టమైంది. అప్పుడు దేవునికి కూడా నువ్వేమనిపిస్తావంటే, అమ్మో ఈ ఇళ్ళతో చాలా కష్టం అనుకుంటాడు. అందుకే భక్తి నిత్యం నీలో ఉబికే నీటి ఓటలా ఉన్నప్పుడు ఎప్పుడు కష్టం వస్తుందో వస్తుందా చెప్పండి అమ్మా? కష్టాలు వస్తాయా? శ్రమలు శోధనలు వస్తాయా? అనుకుందా భర్త చచ్చిపోతాడని? భర్త బతుకుంటే పరిస్థితి వచ్చేదా? రాదు. ఏదోలా తీర్చేసేవాడు. ఇప్పుడు బిడ్డలిద్దరూ అన్యాయం అయిపోతారని అనుకుందా? కానీ ఆ భర్త దాచి ఉంచిన భక్తి, భర్తలో నిక్షిప్తమైన భక్తి కుటుంబానికి అంతటికి ఏమైంది? ఉపయోగపడింది, దీవెనగా మారింది, ఆశీర్వాదంగా మారింది. గుర్తుపెట్టుకోండి, మనం భక్తి చేస్తే మేలే తప్ప కీడేమీ కాదు. మనం భక్తి చేస్తే అది మనకి మేలే. ఎవడో నీకు చెప్పక్కర్లేదు, నీ అంతటా నీకు పుట్టాలి. నేను భక్తిగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, ఆయన కొరకు బతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. ప్రవక్తల శిష్యులట పాపం. ఎవరి శిష్యుడు? ప్రవక్తల శిష్యుడు. అంటే దేవుని పనిలో ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. అందుకే మీ భర్తలను దేవుని పనిలో పెట్టండి, మీ భార్యల్ని దేవుని పనిలో పెట్టండి. అడుక్కోకూడదు మిమ్మల్ని దేవుని పని చేయమని. మీ అంతటి మీకు పుట్టాలది. మిమ్మల్ని ఎవడో అడుక్కుంటే బాబు నూరా నువ్వు చెయ్యి నువ్వి చిచ్చి, అది ఎవడో అడుక్కోకూడదు. నీ సామర్థ్యం నీకు తెలీదా? నువ్వు ఏం చేయగలవో నీకు తెలీదా? నువ్వు ఏం చేయగలవో, నువ్వు ఏం ఇవ్వగలవో, నువ్వు ఎలా నడిపించగలవో, నువ్వు ఎలా పరిచర్యలో ఉండగలవో, పరిచర్యలో నువ్వు ఎలా వాడబడగలవో నీకు తెలీదా? నీకు చెప్పాలా? ఎవరైనా వచ్చి నీకు చెప్పాలా? ముళ్ళు కర్ర పెట్టి పొడవాలా నిన్ను? నీ అంతటా నీకు పుట్టాలి. నువ్వు చచ్చాక రూపాయి పట్టుకెళ్ళు. నీ కాలం నీది కాదు, నీ స్థలం నీది కాదు, నీ శరీరం నీది కాదు, నీకు సంబంధించింది ఏది నీది కాదు. కానీ నువ్వు దేవుని వాడవు, దేవుని దానవైతే ఈ జీవితంలో సుడిగుండాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇరుకులు ఇబ్బందులు ఎన్నెదురైనా వాటన్నిటిని భక్తితో దాటుకుంటూ, భక్తి అనే నావ మీద దాటుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతావు. అప్పటి వరకు అపవాది నిన్ను ముట్టలేడు, నేనేమి చేయలేడు. అగ్ని బాణములన్నిటిని కూడా ఏం చేయగలవట? విశ్వాసంతో ఏం చేయగలవట? చల్లార్చగలవు. కాబట్టి అమ్మా మొదలుపెట్టి వ్యాపారం అన్నాడు. అంతే, నూనె వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. నూనె అమ్ముతోంది. ఎలాగొస్తుందండి బాబు వీడికి ఇంత నూనె? వస్తుంది ఎలాగా? ఏది గింజలు నలపట్లేదు, కర్మాగారం లేదు, ఒక తోట లేదు, ఒలివ గింజల తోట.
పని ఏమీ లేదు. ఈసారి కొంటది తోట వస్తుంది, మొదలెట్టింది కదా వ్యాపారం. ఈసారి ఆ డబ్బులతో తోట కొనొచ్చు కొడుకులు ఇద్దరు, ఈసారి గానుగ కట్టొచ్చు, అవసరమైతే నూనె వ్యాపారం కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు అంటారు, ఏమండి ఇది వరకంత క్వాలిటీ లేదండి అంటారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారట, ఇందాక పోసింది పెద్ద బాగోలేదు, లాస్ట్లో పోసింది ఎలా ఉంది, అమ్మో ఇది చాలా శ్రేష్టమైన ద్రాక్షరసం. ప్రభు ఇన్వాల్వ్ అయ్యాడు కదా మరి. సో కాబట్టి ఈమె నూనె వ్యాపారం మొదలెట్టేలా చేసిందట ఆమె భర్త యొక్క భక్తి. నువ్వు పోయి నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు హ్యాపీగా బతకండి, హ్యాపీగా బతకండి, సంతోషంగా బతకండి, ఆనందంగా బతకండి, బతకండి బతకండి పోయి బతకండి. బ్రతుకునిచ్చేది భక్తి, బ్రతికింపజేసేది భక్తి, నిలబెట్టేది భక్తి, ఊహించని మేలులు నీ జీవితంలో జరిగించేది భక్తి. కాబట్టి మరలా 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 సంఘమా మీ అందరికీ చెప్తున్నాను, భక్తిని విడనాడకండి. భక్తిని విడనాడారా మీ కొమ్మ మీరు నరుక్కున్నట్టే. ఎంత సాధ్యమైతే అంత భక్తిగా బతకండి, ఎంత సాధ్యమైతే అంత నీతిగా బతకండి, అంత ఉన్నతంగా బతకండి, భక్తిగా ఉండండి. దేవుని కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువా నేను నీ దానను, ప్రభువా నీ వాడను, ప్రభువా నీ వాడను, నీ కొరకు నిజంగా నిజాయితీగా నిలబడ్డాను, నీ పరిచర్య నాది. ఇంతకీ ఈ పరిచర్య నాదా మనందరిదా కదా? ఎంతమందికి ఉందా మనసు ఇది మనది అని? చేయి చూపించండి, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇది మనది అని ఎంతమందికి ఉంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది వారిది, ఇది నీది, ఇది అతనిది, ఇది ఆమెది. తప్పు. ఇది మనది. పరిచర్య ఎవరిది? ఇది మనది. నేను ఒక సంఘము అని చెప్పుకున్నావంటే ఈ సంఘంలో నిన్ను నిలబెట్టిన దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ పని నీది, నువ్వు ఒక పాత్రవి. ఆ పాత్ర ముగిసే లోపు నీ ద్వారా చక్కటి దైవ కార్యక్రమాలు జరగాలి, చక్కటి దైవ కార్యక్రమాలు జరగాలి. కానీ నేనున్నాను ప్రభువా, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను కూడా నీ పని కొరకు వాడుకో తండ్రి, నన్ను కూడా నీ పనిలో నిలబెట్టుకో ప్రభువా, నన్ను కూడా నీ సేవలో ముందుకు నడిపించు ప్రభువా, నన్ను కూడా నీ సేవార్థమై ఒక పనికొచ్చే పాత్రగా వర్ధిల్లింపజేయి తండ్రి అనేది మన ప్రార్థన కావాలి తప్ప వాళ్ళందరూ పడతారండి మనకి ఇక్కడ పని లేదు, వెళ్ళామా కూర్చున్నామా వచ్చామా అంతే అనే దుర్బుద్ధి నీలో ఎప్పుడు మొదలవుతుందో, నీ కష్టకాలంలో సంఘం ప్రార్థించిన, నీ శ్రమ దినాలలో నువ్వు ప్రార్థించిన, నీ శోధన కాలంలో దైవజనుడు ప్రార్థించిన, దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళి నీకు ప్రతిఫలం వస్తుందో లేదో నువ్వే ఆలోచించుకో. కష్టకాలంలో కూడా వీళ్ళకి భక్తి ఉంది కాబట్టే వాళ్ళ ఆయన భక్తి ఈ కుటుంబంలో వీళ్ళకున్న భక్తి కుటుంబాన్ని ఏం చేసింది? కాపాడింది. వదలదు, ఎక్కడికి పోదు. మనుష్యుడా ఏం విత్తుతావో చెప్పు, ఆ పంటనే కోస్తావు. ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. భక్తిని విత్తు, భక్తినే కోసుకుంటావు, ప్రతిఫలాన్ని కోసుకుంటావు. భక్తిలో ఆ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది. మీరు గమనించారు లేదో, చాలా సంఘాల్లో ఇంతసేపు వాకింగ్ చెప్పరు. చాలా సంఘాలు ఈరోజు కార్పొరేట్ సంఘాలు అయిపోయినాయి. అరగంట, పావుగంట, ఈ అరగంట ఆ పావుగంట ఇంక మిగిలినవన్నీ జనాలు ఉంటారు, పాటలు పాడుకుంటారు. మా క్వైర్ టీమ్ని పెట్టేసి మేము పాడించేసి పాటలు గంట తెగబాడేస్తారు వీళ్ళు పాడేమంటే. సో అంటే పాటలు పాడడం తప్పని కాదు, కానీ పునాది ఏంటి మన ఆత్మీయ జీవితానికి? వినుట వలన విశ్వాసము కలుగున సంఘాలన్నిటిలో సత్యవాక్యం బోధింపబడితే సంఘాలు ఎంత బాగుంటాయండి, సంఘాలు ఎంత బాగుంటాయి. కానీ వాక్యం కరువైపోతున్న దుర్దినాల్లో మనం ఉన్నాం. జనాలు కూడా వాక్యం కోసం కాదట, హడావిడి ఆడంబరాలు కావాలి జనాలకి. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ వాక్యం కొరకు వస్తున్నటువంటి బిడ్డలు. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ మన లైవ్ని ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళు విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడున్న వాక్యాన్ని వింటూ ఇతరులకు పంపిస్తున్న లైవ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎందుకు లైవ్ని వాచ్ చేస్తున్నారు వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండి కూడా అంటే, వాళ్ళు సత్యవాక్యం యొక్క రుచిని కనుగొన్నారు కనుక మాకిక్కడ దొరికేది క్వాలిటీ ఉన్న కంటెంట్. కట్టుకథలు ఉండవు, కల్పనా కథలు ఉండవు, ఉన్నదున్నట్టుగా సత్యాన్ని మాకు బోధిస్తారు గనుక మేము సత్యమును ఎరిగిన వారముగా, సత్యములో నిజమైన సత్యములో నిలబడి ఆశీర్వదింపబడాలనుకున్న బిడ్డలు మాత్రమే మనతో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా,
భక్తి సత్యము నీ బ్రతుకులో ఉన్నప్పుడు చెప్పిరావు కష్టాలు, చెప్పిరావు కన్నీళ్ళు, చెప్పిరాదు దుఃఖం. ఆలోచించుకోండి, ఆమెకు వచ్చిన కష్టం మామూలు కష్టం అయితే కాదు, చాలా భయంకరమైన కష్టం. నిజంగా సామాన్యులైతే చచ్చిపోతారేమో, కానీ ఆమెలో ఉన్న భక్తి, భర్తలో ఉన్న భక్తి, పిల్లల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం. మా నాన్నగారు భక్తిపరుడు, మా కుటుంబాన్ని మా దేవుడు విడువడు ఎడబాయడు. మా నాన్న భక్తి కూడా మాకు ఉపయోగపడుద్ది. నిజమే, నీ భక్తి నీ పిల్లలకు ఉపయోగపడుద్ది. నువ్వు ఇచ్చే ఆస్తి అది నీ పిల్లలకి. నీ భక్తి నీ భార్యకు ఉపయోగపడుద్ది, నీ భక్తి నీ భర్తకు ఉపయోగపడుద్ది. నువ్వు భక్తిగా ఉండు, నీ కుటుంబానికి మేలది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో ఈ సువార్త సత్యాన్ని వ్యాపింపజేస్తూ, సంఘాలను కడుతూ, సంఘాలను విస్తరింపజేస్తూ, అనేక మందిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఒక రాజ్యముగా, దేవుని రాజ్యముగా ఉన్న ఈ సన్నిధిని ఆయనకు అప్పగించే వరకు మనం పోరాడాలి, ఆయనకు అప్పగించే వరకు మనం కష్టపడాలి. ఇది మనందరి బాధ్యత. కాబట్టి బాధ్యతగా దేవుని పనిలో మీరు అందరూ ఉండాలి. ఇంకా అనేక దైవ కార్యాలు మనందరి ద్వారా జరగాలి, అనేక గొప్ప కార్యాలు మనందరి ద్వారా జరగాలి. అందుకే మన ప్రార్థనలో ఏమని ఉండాలంటే, ప్రభువా నేను సంపూర్ణ భక్తి కలిగి, సంపూర్ణ మాన్యత కలిగి నీ సన్నిధిలో నడవటానికి నాకు శక్తిని తండ్రి. ఈ భక్తిని నేనే సృష్టించుకోవాలి, ఎవ్వడూ సృష్టించలేడు. ఇంత గొప్ప వాక్యాన్ని విన్నారు. ఇప్పుడు మీది నిర్ణయం, భక్తిగా ఉంటావా, భక్తిహీనంగా మారిపోతావా, నిర్ణయం ఎవరిది? మీదే. మనమే కట్టలేం, కూర్చోబెట్టి నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయంలో నేను ఏమైనా తాపి పట్టుకొచ్చి ఇటుకలు పెట్టి కట్టడానికి, సిమెంట్ వేసి కట్టడానికి, ఇది భౌతికమైనది కాదు, అభౌతికమైనది, అదృశ్యమైనది. కనుక చక్కగా భక్తిలో ఎదగండి. దేవుడటి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నారు, మీ సేవలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మేము చేసే త్యాగాలు కానివ్వండి, మేము చేసే పని కానివ్వండి, మా పరిచర్య కానివ్వండి, సమస్తము మీ చిత్తానుసారంగా జరుగుతుందని మేము బలంగా నమ్ముతున్నాం తండ్రి. మీరు లేకపోతే మేము లేము. మేము చేసే ప్రతి కార్యము మీ యొక్క ఆలోచన చొప్పున జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ప్రభువా, ఇంకా సంఘాన్ని బలపరచండి. ప్రభువా, సంఘములో సహకారుల్ని నిలువబెట్టండి. గొప్ప కార్యాలు మేమంతా కలిసి మీ కొరకు జరిగించడానికి మాకు సహాయం దయచేయండి. మా ఊహకు మించినవి, మా శక్తికి మించినవి, మా బలానికి మించినవి మేము చేస్తున్నాం ప్రభువా. వాటన్నిటి ద్వారా మీరు మహిమ పొందాలి, విస్తరింపబడాలని, మీ సత్యము విస్తరింపబడాలని ప్రభువా, అనేక ఆత్మలను సంపాదించి సువార్త రాజ్య వ్యాప్తిలో మేము ప్రభువా పనికొచ్చే పాత్రలుగా మారాలని మేము అనుకుంటూ ఉండగా తండ్రి, బిడ్డలందరినీ దీవించండి, యోగ్యమైన ప్రవర్తన దయచేయండి. మీ పని కొరకు ప్రభువా సహకరించే బిడ్డలుగా మీ పనిలో నిలబెట్టండి ప్రభువా. సత్యవాక్య వ్యాప్తిలో మమ్మల్ని అందరినీ వాడుకోండి తండ్రి. మా ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిగించుకోండి. మా అందరి హృదయాలలో భక్తిని ప్రభువా పుట్టించి, ఆ ధైర్యంతో, ఆ శక్తితో మేము ఘనమైన స్థితిలో ఎదగడానికి ప్రభువా, ఫలభరితమైన స్థితిలో ఎదగడానికి, ప్రతి విషయంలో దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటిని చల్లార్చి, అపవాది శక్తులన్నిటిని ప్రభు ఎదిరించి నిలబడి పోరాడడానికి ప్రభు మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నడిపించమని, మా నాయకుడుగా ఉండమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.